నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీచక్రపీఠ వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు, అందరికీ సుపరిచితులైన వ్యక్తి శ్రీ ప్రదీప్ జోషి గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే. చాలా మంది కామెంట్స్ రూపంలో కూడా అడుగుతూ ఉంటారండి, శత్రుబాధలు ఎక్కువైపోయాయి, ఏ పని చేయాలన్నా భయం వేస్తోంది, కలిసి రావట్లేదు, వాళ్ళు వీళ్ళు అనే మాటలు తట్టుకోలేకపోతున్నాం, జీవితం మీదే విరక్తి కలుగుతోంది, అసలు మేము మున్ముందు రోజుల్లో ఎలా బతుకుతామా మేము కానీ మా కుటుంబం కానీ, ఇలా చాలామంది సందేహాల్లాగా అడుగుతున్నారండి. వీటికి దైవం ఎప్పుడు తోడుంటుంది కదా, ఏ రకంగా మేము దైవాన్ని ప్రార్థించాలి, ఏమైనా పూజలు చేయాలా? కొంతమంది పూజలు చేయమని చెప్తున్నారట, కొంతమంది హోమాలు చేయమని చెప్తున్నారు. ఇలా ఎన్నో క్వశ్చన్స్ వచ్చాయండి, అవి మీ ముందు ఉంచుతున్నాను. శత్రు బాధలు పోవాలంటే అసలు ఏం చేయాలి ఒక వ్యక్తి? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే. నీకు ఓపిక ఉంటే నేను ఏదన్నా పూజ చేసేటప్పుడు, ఇప్పుడు 2వ తారీఖు పూజ చేస్తున్నాను, బగలాముఖి పూజ, అప్పుడు మీరు వచ్చి అక్కడ కూర్చోండి చాలంతే. వాళ్ళ బాధలు చెప్తా ఉంటారు, ఎన్ని రకాలుగా బాధలు చెప్తారు అంటే, నాకు ఈ బాధలు విని 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 ఏమైపోయిందని అంటే నా మనసు ఇట్లా గట్టిగా అయిపోయింది. కన్నీళ్ళు పెట్టుకుంటారు, ఏడుస్తారు, ఒక్కొక్క రకమైన ఒక్కొక్క బాధ. మొన్న ఒకళ్ళు వచ్చారు, గురుగారు మా ఇంటి పక్కోళ్ళు, వాళ్ళు ప్రతిరోజు వాళ్ళకి మా మీద ఏం శత్రుత్వం ఉందో తెలీదు, వాళ్ళు తిని ఎముకలు గలీజ్ పదార్థాలు మొత్తం మా ఇంటి మీద వేసేస్తారు. మేము కంప్లైంట్ చేయలేము, ఎవరికైనా కంప్లైంట్ ఏమని చెప్తారు, అవి చేయలేము. ఇది ఒకళ్ళ బాధ. ఇంకోళ్ళది ఇంకో బాధ ఏంటంటే, వాళ్ళు పేదవాళ్ళు, అద్దెకున్నారు. వాళ్ళు అద్దెకుంటే ఇంటి ఓనరు పక్కనే ఉంటాడు, ఇంటి ఓనరు కొడుకు ఈమె వాళ్ళ కూతుర్ని, ఆడపిల్లని సతాయిస్తూ ఉంటాడు, ఆమెని సతాయిస్తూ ఉంటాడు. ఆమె నాన్నకి చెప్దామా అమ్మకి చెప్దామా, అమ్మకి చెప్తే అమ్మ ఏమంటది, చూడమ్మా మనకి ఈ ఏరియాలో కిరాయికి దొరకడమే కష్టము, ఇంత అద్దెకి దొరికింది, చూద్దాం మెల్లిగా, నువ్వు అవాయిడ్ చేసుకుంటూ పో. ఎంత అవాయిడ్ చేస్తారు, ఎంత ఇబ్బంది పెడతారు. పోలీస్ కంప్లైంట్ ఇద్దామనంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని అంటారు. ఇంట్లో నుంచి వెళ్ళిపోతే వీళ్ళకి ఇంకో ఇల్లు దొరకదు. ఇలాంటిది ఒక బాధ. నాన్నకి చెప్పుకోలేదు ఆమె, అన్నయ్యకి చెప్పుకోలేదు, చెప్పుకుంటే గొడవలు అవుతాయని బాధ. అలాంటి దుర్మార్గులు ఉన్నారు. ఇంకొక ఇంట్లో ఏంటంటే, ఇంట్లో మామగారు ఉంటారు, ఈయనుంటాడు, తల్లి లేదు, 2 పిల్లలు, తల్లి ఆవిడ. ఈయనేమో ఉద్యోగం కోసం వెళ్ళిపోతాడు, వాడేమో భూత సినిమాలన్నీ చూస్తాడు, ఈమె దగ్గర వెక్కిలి చేష్టలు చేస్తాడు. ఆమె ఎవడికి చెప్పుకోవాలా బాధ? మొగుడికి చెప్తేనేమో తండ్రిని నేనేం చేయాలి అని అంటాడు, ఆయన కొట్టి బయటకు పంపించలేడు, వాడ ముసలోడు, కానీ వాడి బుద్ధి మాత్రం చెడ్డ బుద్ధి. 2 పిల్లలు ఉన్నారు, 2 పిల్లల్ని వేసుకొని ఈమె ఎక్కడికి పోవాలి, ఈమె బయటికి వెళ్ళలేదు, డబ్బులా లేవు. ఇప్పుడు వాడి మీద ఎక్కడ కంప్లైంట్ చేయాలి, ఎవడికి చెప్పుకోవాలి చెప్పండి, ఎవడికి చెప్పుకోవడానికి లేదు. ఇది ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్యలు. ఆడపిల్లలకి ఇవే సమస్యలు, మగవాళ్లకు సమస్యలు. అసలు సమస్యలు ఎవరికి వెళ్ళి చెప్పుకుందామన్నా ఎవరికి తెలియదు. అసలు ఎవడు సొల్యూషన్ చేస్తాడు? పోలీస్ స్టేషన్కి వెళ్తే పని జరుగుతాయంటే జరగవు, కొన్ని మాత్రం జరుగుతాయి. వాళ్ళు కూడా చెప్తారు, నా దగ్గర పోలీసులు వచ్చి కూర్చుంటారు, ఏం చేయాలి గురూజీ, మాకు ఇది హెల్ప్ చేయండి, మేము అఫీషియల్గా మేము ఏం చేయలేము అంటారు. ఇప్పుడు అదే సినిమాలో చంటిగాడు లోకల్ అని ఎస్పీ కూతురు అయితే ఏంది, ఎస్పీ కూతుర్లకు మొగులు రారా అని అంటే, ఇప్పుడు నాకు తెలిసిన పోలీస్ ఆఫీసరే ఉన్నాడు, వాళ్ళ మేనకోడలికి ఇబ్బంది జరుగుతుంది, ఆయన అఫీషియల్ కూడా వెళ్ళలేడు. అఫీషియల్కి వెళ్తే మొత్తం ఫ్యామిలీకి అంతా తెలుస్తుంది. అఫీషియల్కి వెళ్ళాలంటే కంప్లైంట్ చేయించాలి కదా, ఆ పిల్లతో కంప్లైంట్ చేయించాలి. కంప్లైంట్ చేయించిన తర్వాత వాడిని అరెస్ట్ చేయాలి, వాడు అరెస్ట్ చేసిన తర్వాత వాడు ఏంటి బెయిల్ తీసుకొని బయటకు వస్తాడు. బెయిల్ తీసుకొని బయటకు వచ్చినాక వాడిని అఫీషియల్గా ఏం చేయలేడు అని అంటే, నేను అఫీషియల్గా ఏం చేయలేకపోతున్నాను. చట్టం లోపల ఉన్న వాళ్ళే బాధపడుతూ చెప్తున్నారు. ఇవన్నీ కూడా శత్రు బాధల కిందకి. ఇవన్నీ బాధలే. ఒక్క మనిషికి సింపుల్ లైఫ్ లీడ్ చేయలేక ఎవడికో ఒకడికి ఏదో వాడి ఆశ కొద్దికి మనుషులకి నష్టం చేస్తా వెళ్తారు. ఇప్పుడు ఒకడున్నాడు, ఇంటి పక్కనే ఉంటాడు, వీడు కొంచెం ఇంట్లో పిల్లలు పెరిగారు, పెళ్ళిళ్ళు అయ్యాయి, ఒక పెంట్ హౌస్ వేసుకుందాం, వీడు పెంట్ హౌస్ కట్టుకుంటే, అన్అఫీషియల్ కట్టుకుంటే ఇంటి పక్కడు వెళ్ళి కంప్లైంట్ చేస్తాడు. వీడు పెంట్ హౌస్ కట్టుకుంటే వాడికే నష్టం. ఇలాంటివేనండి చాలా వరకు చూస్తాం. అవును. ఇంటి ఎదురుగా కారు పెట్టుకుంటారు, ఇంటి ఎదురుగా కారు పెట్టుకుంటే సరే 1 రోజు పెట్టుకున్నారు, 2 రోజులు పెట్టుకున్నారు, 3వ రోజు తీసారా అంటే, నేను రోడ్డు మీద పెట్టుకున్నా, నిన్ను కూడా కట్టుకోమన్నాడు, ఇది గొడవని. రాత్రిపూట ఎవడనంటే రాత్రిపూట కారద్దాలు బలగొట్టిపోతారు. ఎవరికి చెప్పుకోలేని విచిత్రమైనటువంటి ఇవి కంప్లైంట్ చేయలేరు, ఇవి సొల్యూషన్ కావు. ఇట్లాంటి కేసులు ఎన్ని ఉన్నాయంటే, చట్టం లోపల ఇన్ని కేసులు ఉన్నాయి, ఇవన్నీ పిట్టి కేసులు. ఈ బాధ చెప్పుకోలేరు, ఇవి చేయలేరు, డబ్బులు పోతాయి. సో ఇది కలికాలం. ఇది ఎందుకోసం అంటే, మన ప్రమేయం లేకుండా మన శత్రువులు మనని ఇబ్బంది పెడతానే ఉంటారు. వాడి వృత్తి అది, వాడికి మన శత్రుత్వం లేవు, కానీ వాడి వృత్తి అది.
మరి ఏం చేయమంటారు గురువుగారు ఇలాంటి బాధలు? వీటికి సొల్యూషన్ ఒక్కటే, జగదంబని మనం అర్థించడమే. ఆ అమ్మవారిని అర్థించి అమ్మ నాకు రక్ష కల్పించు అని మనం చెప్పుకోవడమే. మనకి అలాంటి ప్లేస్కి వెళ్లకుండా అమ్మ మనని ఆపాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇట్లాంటి జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళ ఇల్లు ఖాళీ చేశారు, ఇంకో ఇల్లు అయినా మంచి ఇల్లు దొరికేటట్టుగా చూసుకోవాలి. సో ఎవడైనా శత్రువు రాకుండా కనీసం వాడికి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి వాడికి ఏదో దెబ్బన్న దాకాలి, అక్కడి వరకైనా జరగాలి. ఎందుకోసం అంటే అమ్మ దగ్గరికి వెళితే 4 విధాలుగా అమ్మ సహకరిస్తుంది. ఒకటి సామ, దాన, భేద, దండోపాయం. సో సామదానాలు మీరు ప్రయత్నం చేశారు, జరగలే. భేదోపాయం చేశారు, ప్రయత్నం జరగలేదు. దండోపాయం మాత్రమే అంటే ఇంకా భర్త పూజ చేయడమే, కాళ్ళు చేతులు విరగొట్టడము లేకపోతే ఇంకేదైనా చేయడము. అది మనం చేయలేము. ఎందుకోసం అంటే చట్టం ఒప్పుకోదు. అది ఎవరు చేయాలి అంటే ప్రకృతి చేయాలి. ప్రకృతి ఎవరు అంటే అమ్మవారు చేస్తుంది. ఆ అమ్మవారికి చెయ్యాలి అని అంటే అది కేవలము కలికాలంలో బగళాముఖి అమ్మవారు శక్తిమంతం. బగళాముఖి అందుకే ఒకే ఒక దివ్య మంత్రం, అన్ని మంత్రాల్లో దశమహావిద్య మంత్రాల్లో ఒకే ఒక్క అమ్మవారికి దివ్య మంత్రం ఏంటంటే సర్వదుష్టానాం వాచం ముఖం మర్దయ జిహ్వాం కీలయ అంటే దుష్టుల యొక్క ముఖమును పగలగొట్టు, వాళ్ళ యొక్క నాలుకను పీకేసేయు, వాళ్ళని నాశనం చేయు, నా యొక్క దుష్టులను నాశనం చేయని చెప్తుంది. అంటే అది క్రూరత్వం కిందకి వస్తుందేమో అని చాలా మంది అంటారు కదా. క్రూరత్వం కావాలి మరి, అంటే ఎదుటి వాళ్ళు మా జోలికి రాకుండా ఉంటే చాలు కానీ మరి ఎంత నాశనం అయిపోకూడదు. అంటే ఇవి కూడా క్షుద్ర పూజల కిందకి వస్తాయేమో అనేది కూడా చాలా మంది. ఇది క్షుద్ర పూజ కాదు, ఇది దుష్ట సంహారం. ఇప్పుడు కృష్ణుడు చేసింది యుద్ధమే కదా, సాక్షాత్తు కృష్ణుడే అక్కడ ఉన్నాడు. ధర్మస్వరూపమే కృష్ణుడు కురుక్షేత్రంలో ఉన్నాడు. అక్కడ ఆయన ముందే కదా యుద్ధం జరిగింది. ఆయన ముందే ఎన్నో తలలు తెగేశారు కదా. ఎంతో మంది, ఎన్నో అక్షోహిణి సేనలు చనిపోయారు. అభిమన్యుడు చనిపోతున్నా కృష్ణుడు అక్కడే ఉన్నాడు. ఎందుకు? ఎవడి కర్మ వాడు అనుభవించాల్సిందే. దుష్ట సంహారం జరగాలన్నప్పుడు జరగాల్సిందే. తస్మాత్ యుద్ధస్వ కౌంతేయ, యుద్ధం చేయమని కృష్ణుడు చెప్పాడు. బగళాముఖి ఇప్పుడు మనకి హిందూ దేవతలు ఎక్కడ చూసుకున్నా, హిందూ దేవతలు ఆయుధాలు లేకుండా ఎక్కడ ఉన్నారా? రాముడైనా బాణం పట్టుకున్నాడు, కృష్ణుడైనా సుదర్శన చక్రం పట్టుకున్నాడు, పరశురాముడు అయితే గొడ్డలు పట్టుకున్నాడు. ఏ దేవుడు మనకు ఆయుధం లేకుండా కనపడ్డాడు చెప్పండి? సనాతన ధర్మం హిందూ ధర్మములో అహింసని బోధించమని చెప్పింది. కానీ ధర్మానికి చేటొచ్చినా, నీ కుటుంబానికి చేటొచ్చినా నువ్వు యుద్ధం చేయమనే చెప్తుంది. నీ కుటుంబంకి చేటొచ్చినా, నీ ఇంటి ఆడపిల్లకి కష్టం వచ్చినా యుద్ధం చేయమని చెప్తుంది. ధర్మబద్ధంగానే యుద్ధం చేయమని చెప్తుంది. నీకు ధర్మబద్ధంగా కష్టం వచ్చింది, యుద్ధం చేయు, తల తీసేయని చెప్తుంది. ధర్మం ఎప్పుడు ఊరికేమని చెప్పదు. అదే ఆ అమ్మవారిని వేడుకోవాలంటారు. అయితే మన దరిద్రానికి ఏంటంటే బ్రిటిష్ చట్టాలు అట్లాగే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఎందుకోసం అంటే అన్ని చట్టరీత్యా వెళ్ళడానికి కుదరదు. అలాగని మనం చట్టం అతిక్రమించకూడదు. కాబట్టి మన ఘోష ఎవరికి చెప్పుకోవాలి అని అంటే అమ్మవారికి చెప్పాలి. షీ ఈస్ ద యూనివర్సల్ జడ్జ్. ఆ ప్రకృతి యూనివర్సల్ జడ్జ్, ఆమెకి తెలిసిపోతుంది. ఆమెకి ఎవడెవరిని ఎక్కడ పెట్టాలో తెలుస్తుంది. కాకపోతే మన బాధ వెళ్ళి అక్కడ మనం అమ్మవారికి నివేదన చేసుకోవాలి. నివేదన చేసుకోవడం వల్ల ప్రకృతి మన యొక్క బాధని ఆలకిస్తుంది. అందుకే ఆ మంత్రం శక్తి మంత్రం అది. హ్లీం బగళాముఖ్యై నమః సర్వదుష్టానాం. ఇక్కడ కేవలం నీకు సంబంధించే కాదు, నువ్వు పూజ చేయడం వల్ల సమస్తమైన దుష్టులందరూ, ప్రకృతిలో ఉండే దుష్టులందరూ నాశనం అవుతారు. ఎవరైతే ఇబ్బందులు ఇప్పుడు ఇవాళ సమాజంలో నాకింటి పక్కన ఇబ్బంది ఎవడో కలిగిస్తున్నాడు, నా ఇంటి ఆడపిల్లకు ఒకటి ఇబ్బంది కలిగిస్తున్నాడు, నేను నోరు మూసుకొని కూర్చోవచ్చు. కానీ రేపు వాడు ఇంకోళ్ళని ఇబ్బంది పెట్టడం లేదు కదా. సో అలాంటి వాడు చనిపోవాలి అని అంటే, అలాంటి వాడికి ఇబ్బంది కలగాలి అని అంటే మనం అందరం కలిసి పూజ చేయాలి. ఈ మధ్య ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. ఆ అరాచకాలు ఏవి జరగొద్దు అని అంటే మనం ప్రార్థించాల్సింది యూనివర్సల్ రిసోర్స్ జగదంబ అమ్మవారిని ప్రార్థన చేయాలి. ఆ అమ్మవారు జడ్జిమెంట్ ఇస్తుంది అని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకోసం అంటే మొన్న వాయనాడులో కొన్ని ఊర్లు కొట్టుకుపోయాయి. ఎందుకు కొట్టుకుపోయింది? ఒక ఊరు కొట్టుకుపోయినందుకు ఎవరికి బాధ లేదు. అన్ని ఊర్లు కొట్టుకుపోయినందుకు కొంచెం బాధపడ్డారు, కానీ ఒక ఊరు కొట్టుకుపోయినందుకు ఎవరు బాధపడలేదు. ఎందుకోసం? ఆ ఊర్లో మల్లాపూర్, ఆ ఊర్లో ఏనుగుకి పైనాపిల్లో బాంబు పెట్టి గర్భవతి అనే ఏనుగుని చంపేశారు. ఆ ఊర్లో ఎవరికి ఇది లేదు, ఊరు కొట్టుకుపోయింది. ఒక్కోడు తప్పు చేస్తే ఆ ఒక్కోడికి పోదు, అందరినీ కొట్టుకొని పోతుంది. నీ ఇంటి దగ్గర ఒక తప్పు జరుగుతుంటే నువ్వు మౌనంగా ఉంటే అది నీ ఒక్కడితోటి పోదు, నీ యొక్క కాలనీ మొత్తం ఎగిరిపోతుంది, నీ ఊరంతా ఎగిరిపోతుంది. ఒక్కోడి కలకల అమ్మవారు వింటుంది. అందుకే
ఈ 2వ తారీఖు మీ అందరి బాధల గురించి అని చెప్పి నేను ప్రతి అమావాస్య రోజున మా శ్రీచక్ర పీఠంలో అమ్మవారి స్థానము లోపల అందరి కోసం అని చెప్పి బగళాముఖి సాధన పూజ చేపిస్తున్నాను. అందరూ బగళాముఖి పూజ చేసుకోండి. అందరికీ అమ్మవారి యొక్క బగళాముఖి మాల ఇస్తాను. మాల ధరించండి. జగదంబ చేతికి వదిలేయండి, పూర్తిగా వదిలేయండి. ఎందుకోసం అంటే మహాభారత యుద్ధంలో ద్రౌపదికి అవమానం జరిగినప్పుడు పాండవులని వెనక ఉండి నడిపించింది ఎవరు అంటే కృష్ణుడే. కానీ పాండవులు ఎప్పుడు సరెండర్ అయ్యారు? కృష్ణుడికి సరెండర్ అయ్యారు. కాబట్టి ద్రౌపది తన యొక్క క్రోధమును, తన యొక్క పగని కృష్ణుడికి ఇచ్చేసింది. కాబట్టి కృష్ణుడు మొత్తం నాశనం చేశాడు. అదే పాండవులు కృష్ణుని వదిలి నేను పోతాను అంటే పాండవులు ఎప్పుడో ఓడిపోయేవాళ్ళు. ఎందుకోసం అంటే కృష్ణుడి యొక్క ఏదైతే కనుక కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత పాండవుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అనేది మనకి భాగవతంలో చెప్తారు. భాగవతంలో కృష్ణుడు లేడు. మామూలు కిరాతకులు అంటే వేటగాళ్ల చేతిలో అర్జునుడు ఓడిపోతాడు. అర్జునుడు దెబ్బలు తింటాడు, వాళ్ళు కట్టేస్తారు అర్జున్ని. అంత అతిరత మహారథుల్ని ఓడించిన అర్జునుడు కూడా కృష్ణుడు లేకపోయేసరికి మామూలు వేటగాళ్ళు, అసలు వాళ్ళకి అస్త్ర శస్త్రాలంటే కూడా తెలియదు, జంతువులను వేటాడే వాళ్ళ చేతి దెబ్బలు తింటాడు, వాళ్ళు కట్టేస్తారు అర్జునుడు. అప్పుడు అర్థమవుతుంది అర్జునుడికి నేను కాదు, నాహం కర్త హరికర్త అని ఆయనకు అర్థమవుతుంది. కాబట్టి మన జీవితంలో అంటే మనకి ఇప్పుడు నేను చెప్తా ఉంటే కొంతమందికి అనిపిస్తుంది అవన్నీ జరిగేటిగా అనిపిస్తుంది. ఇదే మనకి నిజ నిర్ధారణ ఏంటంటే అర్జునుడి యొక్క జీవితమే. కృష్ణుడు ఉన్నంతసేపే అర్జునుడు శక్తివంతుడయ్యాడు. జగదంబ శక్తి ఉన్నంతసేపే కృష్ణుడు శక్తివంతుడయ్యాడు. అందుకే ఆ జగదంబ అనుగ్రహం పొందితేనే మనం శక్తివంతులం అవుతాం. ఆ జగదంబయే మనకున్న సమస్యల్ని తొలుస్తుంది, దూరం చేస్తుంది. కానీ 100% శరణాగతి ఆమె దగ్గరికి వెళ్ళిపోవాలి. మనం వెళితేనే జరుగుతుంది. ఎలా వేడుకోవాలండి మరి అమ్మవారిని? అదే ఆ మంత్రం చదువుతూ స్వాహకారాలు ఇస్తూ జగదంబని. ఎందుకోసం అంటే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. దేవతలు కూడా తమ కార్యమును చేసుకోవడానికి ఏం చేశారు? చిదాగ్నిని వెలిగించారు. అగ్నిని వెలిగించి తమ శక్తులన్నీ అక్కడ ధారపోసారు. కాబట్టే అమ్మవారు ప్రత్యక్షమైంది. సో ఇప్పుడు కూడా మన కష్టాలు వచ్చాయి అంటే మనం ఏం చెయ్యాలి? మన యొక్క శక్తి అనేటువంటిది ఏదైతే ఉందో, మన కర్మఫలం ఏదైతే ఉందో ఆ యొక్క కర్మఫలాన్ని మనం యజ్ఞ హవిస్సుల రూపంలో సమకూర్చుకొని అవన్నీ కూడా యజ్ఞము లోపల వేస్తే ఆ యజ్ఞము నుంచి అమ్మవారు వచ్చి మనని అనుగ్రహిస్తుంది. అది రక్షణ. పీఠం దగ్గరేనండి జరిగేది? ఎలా రావాలి? ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు, ఇండ్లలో చేయకూడదు. ఎందుకోసం అంటే అంత శక్తిని ఆవాహించినప్పుడు ఆ శక్తిని పట్టుకునే శక్తి కూడా కావాలి కదా, క్షేత్రం ఉండాలి. ఇళ్లలో చేయకూడదు, ఇలాంటి పూజలు ఇళ్లలో చేయకూడదు. దశమహావిద్య పూజలు ఇళ్లలో సాధన చేయకూడదు. మంత్ర సాధన వరకు చేయొచ్చు కానీ యజ్ఞ సాధనలు అవన్నీ కూడా చేయడానికి లేదు. పీఠంలోనే నిర్వహిస్తారు. 2వ తారీఖు రోజున సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు శ్రీచక్ర పీఠంలో చేస్తున్నాం. మరి ఈ దశమహావిద్యలు ఇంటి దగ్గర చేయొద్దు అంటున్నారండి, కేవలం పీఠం దగ్గర చేయాలని కొంతమంది మాటల్లో విన్నాం. ఇవన్నీ కూడా క్షుద్ర పూజలు, ఆ మాటలను అసలు డిస్టర్బ్ చేయొద్దు, అవన్నీ చాలా అంటే శక్తివంతమైనవి కదా, ఊరూరికనే వాళ్ళని స్మరించుకోవటం కానీ హోమాలు అవి చేయటం కానీ ఇవన్నీ కూడా నెగిటివిటీ కిందకే వస్తాయి అని చెప్తూ ఉంటారు చాలా మంది. నిజమా అసలు ఇది? మనకి నెగిటివ్ జరుగుతున్నప్పుడు ఇప్పుడు 3 గుణాలు ఉంటాయి: సత్వగుణము, రజోగుణం, తమోగుణం. తమోగుణ ప్రధానమైనటువంటి దేవతలు ఉంటారు. వాళ్ళు మనకి తమస్సు వల్ల మనకు కష్టం జరుగుతుంది, మనకి ఎవరికి చెప్పుకోలేని బాధలు ఉన్నాయి. అప్పుడు తమోగుణ ప్రధానమైనటువంటి దేవతల ఆరాధన చేయటంలో తప్పులేదు. గురుముఖతగా చెయ్యాలి, పీఠంలో వెళ్ళి చెయ్యాలి. అయితే ఈ మధ్య కాలంలో ఏంటంటే ఇవి శుద్ర పూజలు అని చెప్తున్నారు. శుద్ర పూజలు వేరు. శుద్ర పూజలకి దానికి వేదముతో సంబంధం లేదు. శుద్ర పూజల్లో వేదాలు, శుద్ర పూజలకి దేవతలకు సంబంధం లేదు. శుద్ర పూజలు అంటేనే శుద్ర అంటే అవి అన్ని కూడా రాక్షస సంబంధమైనటువంటి ఇవి. అంటే మనకి యక్షులు, కిన్నరులు, కిన్పురుషులు, గంధర్వులు ఎట్లాగైతే ఉంటారో రాక్షసుల్లో కూడా ప్రేతలు, దానవులు, అలాగే రాక్షసులు, ప్రేత పూజలు కూడా ఉంటాయి. ఆ ప్రేత పూజలు ఏవైతే ఉంటుందో అవి శుద్ర పూజలు. వాటికి చెల్లంకి, బాణామతి అని అంటారు కదా, అవి వేరే. వాటి యొక్క మంత్రాలు వేరు, వాటి యొక్క పద్ధతులు వేరు. అవన్నీ కూడా వేరే దాని కిందకి వస్తాయి, అవి దీని కిందకి రావు. ఇవి పూర్తిగా అమ్మవారికి సంబంధించింది. ఇప్పుడు రాక్షసుల కష్టం వచ్చినా అమ్మవారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తారు. కాబట్టి సిద్ధిదాత్రి అలాంటి గొప్ప గొప్ప శక్తి స్వరూపాలు ఇక్కడ. ఇందులోపల నెగిటివిటీ ఉండదు. చాలా మంది మద్యము, మాంసము పెట్టాలి అని అంటారు. పంచమకారాలని మద్యము, మాంసము, మధుమేహం, మధు ఇవన్నీ పెట్టాలంటారు. అది దానికి అసలు దానికి శాస్త్ర ప్రమాణమే లేదు. అంటే అమ్మవారికి ఏవి పట్టకూడదు అసలు.
దాంట్లో పద్ధతి కలిగినవి కొన్ని ఉంటాయి. ఈ మద్యం అంటే ఈ 5,000 రూపాయల బ్రాండ్ స్పిరిట్ కాదు పెట్టాల్సింది. తాటి చెట్టు సౌభాగ్య వస్తువుల్లో తాటి చెట్టు కూడా ఒకటి, ఈత చెట్టు కూడా సౌభాగ్య వస్తువుల్లో ఒకటి. ఇప్పుడు మనం గ్రామ దేవతలకు పూజ చేసేటప్పుడు ఈత కళ్ళు, తాటి కళ్ళు నివేదన చేస్తారు, దాంట్లో తప్పులేదు, అది తప్పులేదు. అది ఆరోగ్యానికి మంచిది, ప్రకృతికి మంచిది, అది ప్రకృతి హితమైనటువంటిది, ప్రకృతి నుంచి వచ్చింది. అలాంటివి అమ్మవారికి నివేదన చేయాలి. అలాగే ఇప్ప పువ్వు అమ్మవారికి నివేదన చేయాలి. అందులోపల సత్వమైనవి ఉంటాయి. రక్తము పెట్టడము, మద్యము పెట్టడము, మాంసం పెట్టడం చేయకూడదు, అమ్మవారి దగ్గర చేయకూడదు. అది ఈ రోజుల్లో చూస్తున్నాం కదండి, అవి కూడా పెట్టాలి అమ్మవారికి, అలాగే చేస్తాం. దానికి తగ్గ పూజ మళ్ళీ కర్మ పట్టుకుంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, గురుముఖత నేర్చుకోవాలి. రుద్రయామల తంత్రం, ఇప్పుడు నా దగ్గర అన్ని గ్రంథాలు ఉన్నాయి, ఎవరినైనా వచ్చి నన్ను అడుగుమని చెప్పంటే అక్కడ గ్రంథం లోపల చదివి శాస్త్ర ప్రమాణంతో వెళ్ళాలి. ప్రమాణం లేకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా పూజలు చేసి దేవుడికి ఆపాదించకూడదు. అందుకోసం అంటే లలితా సహస్రంలో చెప్తారు, రక్తవర్ణ మాంసనిష్ట గుడాన్న ప్రీత మానస సమస్త భక్త సుఖద లాకిన్యంబ స్వరూపిణి. ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క నైవేద్యం చెప్పారు. స్వాదిష్టానాంబు జగత చతుర్వక్త్ర మనోహర శూలాధ్యాయుధ సంపన్న పీతవర్ణాది గర్విత మేధోనిష్ట మధుప్రీత భంగిన్యాది సమన్విత దద్యన్నాసక్త హృదయ కాకిని రూపధారణ. అంటే పెరుగన్నం పెట్టమని చెప్పారు. మీరు లలితా సహస్రంలో ఎక్కడెక్కడ గూడాన్న ప్రీత మనస అని చెప్పారు, పాయసాన్న ప్రియాతొక్స్తా పశులోక భయంకరి అని చెప్పారు. ఇలా అమ్మవారికి ఒక్కొక్క నైవేద్యం, ఒక్కొక్క చక్రము యాక్టివేట్ అవ్వాలి అంటే ఒక్కొక్క నైవేద్యం పెట్టాలి. అదే నైవేద్యాన్ని మనం తినమని చెప్పారు. ఇప్పుడు మూలాధారాంబుజారుడ, మూలాధారం నీకు యాక్టివేట్ అవ్వాలి, నీకు సంతానం కలగాలి. మూలాధారం చాలా ఇంపార్టెంట్. మూలాధారాంబుజారుడ పంచవక్త్రాస్య సంస్థ అంకుశాద్రిపహరణ వరదాదిని సేవిత ముద్గౌదనాసక్త చిత్త సాకిన్యంబ స్వరూపిణి. ముద్గౌదన అంటే పెసరపప్పుతో చేసినటువంటి అన్నం తినమని చెప్తుంది. సో ముద్గౌదనం, పెసరపప్పు తింటే వీర్యశక్తి పెరుగుతుంది, అండశక్తి పెరుగుతుంది. కాబట్టి ముద్గౌదనం అంటే పెసరపప్పు అన్నము కలిపి ఉడకబెట్టుకొని దాన్ని ఆహారంగా చేసుకొని నెయ్యి వేసుకొని పసుపు వేసుకొని తిను, దాంట్లో కిచిడి అంటారు దాన్ని. సో అమ్మవారికి అదే నైవేద్యం పెట్టు, అదే తినమంటారు. సో ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క నైవేద్యం ఏందో మనకి లలితా సహస్రంలో క్లియర్ గా చెప్పారు. అట్లాగే ఈ ఇందులోపల రుద్రయామణ తంత్రంలో కూడా చెప్పారు. మేము గొప్ప గొప్ప సాధనా పీఠం లోపల మేము వెళ్ళి కలిసాం. ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చి పూజలు, పిచ్చి పిచ్చి వాళ్ళు చేస్తారు. అంటే పూర్తిగా అవగాహన లేకుండా, పూర్తిగా వాళ్ళ ప్రకృతి చూసుకుంటుంది. మనం ఒకళ్ళని తప్పు అని చెప్పడానికి మనకు ఆ పని లేదు మనకి. ఎందుకోసం అంటే చేయకూడదని చెప్తాం, నువ్వు తప్పు అని మనం ఎప్పుడు చెప్పకూడదు. వాడికి అమ్మవారు ఎక్కడ ఏది చూపించాలో చూపిస్తారు. సో ప్రకృతి చూసుకుంటుంది అన్ని పనులు, ప్రకృతి దైవం చూసుకుంటుంది. మనం ఒక్కోళ్ళ మీద మనం వెళ్ళి ఎవరికి పర్టికులర్ గా నువ్వు తప్పు చేస్తున్నావు మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకో వాడి కర్మ బట్టి వాడికి ఏ బుద్ధో ఆ పని చేస్తుంటాడు. సో వాడికి తగ్గట్టుగా అమ్మవారు ఎక్కడ చూడాలో అటు చూస్తుంది. అలా కాకుండా మనం మంచి మనసుతో ఉండాలని ఆవిడని ఆరాధిస్తే చాలు. కాబట్టి ఇవి శుద్ర పూజలు కావు. శుద్ర పూజలకి విరుగుడు. అందుకోసం అంటే శుద్ర పూజ చేసేవాడికి ఏం అక్కర్లా, చెడు చేయడానికి ఎంతసేపు. ఒక ఇల్లు కూల్చాలి, ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా వాళ్ళు ఇళ్ళని కూల్చేస్తున్నారు. అందరూ కలల సౌదాలని కట్టుకున్నారు, కూల్చడానికి ఎంత టైం పట్టింది? చిటికేసే లోపల కూల్చేస్తున్నారు గంటలో. 2 సంవత్సరాలు కష్టపడి కట్టుకున్న ఇంటిని గంటలో కూల్చేస్తున్నారు. సో నాశనం చేయడం శుద్ర శక్తి, క్రియేట్ చేయడము సంరక్షించడం అనేటువంటిది దైవిక శక్తి. కాబట్టి శుద్ర పూజ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అని అంటే దైవం కావాలి. శుద్ర పూజలు కావాలంటే ఎంతసేపు అండి? గెలిపోయి ఒక 5 రోజుల్లో నేర్చేసుకోవచ్చు. 5 రోజుల్లో నేర్చుకుని ఒక మనిషిని నాశనం చేయడానికి ఎంతసేపు? పూజలు చేసేయచ్చు. మాకు అవి కూడా తెలుసు, నేను అవి కూడా నేర్చుకున్నాను. కాకపోతే ఏంటంటే ఇవి తెలుసుకోవాలి. ఎందుకోసం అంటే దానికి విరుగుడు చేయాలంటే ఇవి మేము తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు ఉదాహరణకి ఒక డాక్టర్కి సర్జరీ చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ పోయి శవాలతో సావాసం చేయాలి. అనాటమీ ల్యాబ్లోకి వెళ్ళాలి, శవాలని చూడాలి, ఆ శవాల మీద సర్జరీ చేయాలి. ఫస్ట్ శవాలని డిస్లొకేషన్ ఎలా చేయాలి, పోస్ట్ మార్టం ఎలా చేయాలి, వాళ్ళకి అన్నీ అక్కడ నేర్పిస్తారు అనాటమీ ల్యాబ్లో ఎండి చేసేటప్పుడు. సో ఒక సర్జన్ అవ్వాలి అంటే కనీసం ఒక 100 శవాలైనా సరే ట్రీట్మెంట్ చేయాలి. చేసిన తర్వాత మనుషుల మీద ట్రీట్మెంట్కి వదులుతారు. అట్లాగే సాత్వికమైన నేర్చుకోవాలన్నా వీటి గురించిన అవగాహన అయితే ఉండాలి, జ్ఞానం అయితే ఉండాలి. జ్ఞానం లేకుండా లేదు.
సో వాటికి సంబంధించిన జ్ఞానం తెలిసింది, ఇది ఇట్లాగా, దీనికి ఇది విరుగుడు. సో రోగము తెలుసుకోవాలి, మందు తెలుసుకోవాలి. ఓన్లీ మందు ఒకటి తెలుసుకుంటే సరిపోదు, రోగం ఏందో కూడా తెలుసుకోవాలి. సో అలాంటివి ఉన్నాయి. అందరికీ మేలు జరగాలి, అందరూ బాగుండాలి. అదే అందుకే మీ అందరి కోసమని చెప్పి బగళాముఖి దేవి యొక్క పూజలు ప్రారంభం చేశాము. అందరూ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇది కూడా ఒకటి ఉంటుంది, సాధనా క్రమములో దైవారాధనకు ఉపయోగించేటువంటి డబ్బు ఏదైతుందో, దాని నుంచి సంపాదించిన డబ్బు ఏదైతుందో, ఇది అంతా కూడా వ్యక్తిగత జీవితానికి వాడుకోకూడదు. మరి ఏం చేస్తారండి ఆ డబ్బులన్నీ? గోడలు కట్టేసేయాలి, గుళ్ళు కట్టాలి, లేదంటే చెట్లు పెంచాలి, లేదంటే అందరికి అన్నదానం చేయడానికి వాడాలి, యజ్ఞాలు చేయాలి, వాటికే వాడాలి తప్ప పర్సనల్ లైఫ్ కి వాడకూడదు. వాడితే అది లేపు కొడుతుంది మళ్ళీ. ఇప్పుడు నేనే యాగం చేస్తున్నాను, చాలా మంది వస్తారు, ఆ యాగం నుంచి వచ్చే డబ్బులతోటి నేను ఏటో టూర్లు వెళ్తాను, తిరుగుతాను అనుకోండి, అక్కడ పోయినప్పుడు నాకు దబిడి అవుతుంది. సో నేను ఆ డబ్బులు ముట్టను. ఆ వచ్చిన డబ్బులు కార్మికులకి, ఎవరైతే గోడలు కట్టే కార్మికులు ఉంటారు, కార్మికులకు ఉపయోగించాలి. ఇనుముకు పెట్టాలి, కరెంటు వస్తువులు, దానికి అమ్మవారి యొక్క ఆలయ నిర్మాణానికి పెట్టాలి తప్ప అవి పర్సనల్ గా ముట్టకూడదు. పర్సనల్ గా నేను యాజ్ అ ఆస్ట్రాలజర్ గా నా పర్సనల్ లైఫ్ కి యూజ్ చేసుకునే మనీ ఏందో తెలుసా? కేవలం నా కన్సల్టేషన్ మాత్రమే. నేను తినే అన్నానికి కానీ, నేను తిరిగే కారుకు కానీ, నేను కొనుక్కునే కార్లకు కానీ, నా ఇంటి అద్దెకు కానీ వాటికే వాడుకుంటాను. మిగతా ఏవైతే పరిహార పూజలు వస్తాయి కదా, అవి నేను చేయితోడు ముట్ట కూడా ముట్టను. నేను అవి వచ్చినట్టు గుడి కట్టించడానికి వదిలేస్తా, లేదంటే రైతులకు ఇచ్చేస్తాను, లేదంటే అన్నదానాలకు ఇచ్చేస్తాను. ఇవే చేయాలి, లేదంటే ఎవరికైనా విద్యాదానం చేయడానికైనా ఉపయోగించాలి. అవి పర్సనల్ లైఫ్ కి వాడకూడదు. ఎందుకోసం అంటే చాలా మంది ప్రదీప్ జోషి గారు సంపాదించుకుంటున్నారేమో అనుకుంటారు. ప్రదీప్ జోషి గారు సంపాదించుకునేది కేవలం కన్సల్టేషన్ ద్వారా మాత్రమే. నేను మీ జ్యోతిష్యం చెప్పి బరాబర్ తీసుకుంటా, మీకు కరెక్ట్ అనిపిస్తేనే తీసుకుంటా. అది నా వృత్తి, అది జ్యోతిష్యం చెప్పడం నా వృత్తి. అది పరిహార పూజలు ఏంటంటే మీ కర్మని మీకు దూరం చేయటం. మీ కర్మను దూరం చేసి నేను ఎందుకు అంట పెట్టుకుంటా? చేయకూడదు. మొత్తం మీద 2వ తారీఖున శత్రుబాధల నివారణార్థం బగళాముఖి అమ్మవారికి 2వ తారీఖు ప్రతి అమావాస్య చేస్తాం. ఈసారి మాత్రం 2వ తారీఖు. తారీఖు. థ్యాంక్ యూ గురుగారు, నమస్కారం. శ్రీమాత.